ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, బతుకంతా పరపీడన పారాయణం అన్నట్లుగా కొన్ని జీవితాలు పుట్టుకతోనే బుగ్గిపాలవుతూ ఉంటాయి. దేవుడు ఆడుకునే ఆటలో ఓడిపోతుంటాయి. జీవన సమరంలో గెలవలేక తమ విధి ఇంతే అని సరిపెట్టుకుని రాజీపడిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జీవితాలు మెరుగుపడే ఆసరా దొరికితే ఆ జీవితాలకి అంతకంటే ఆనందం ఏముంటుంది? విధిరాతను సైతం తిరగరాయగలిగే అంతులేని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఓ లేత మనసులో ప్రజ్వరెల్లిన అంతులేని మమతావేశం మరో లేత జీవితంలో వసంతాన్ని చిగురింపజేస్తుంది. అది ఎదిగి మహావృక్షమవుతుంది. ప్రతి మనసును తట్టిలేపి మానవత్వపు విత్తనాలని మొలకెత్తేలా చేసే మా ఈ మహోన్నత కథాగమనమే మా ఈ చిన్ని ప్రయత్నం. నేనెందుకు చెప్తున్నానో ఎనుకో, నా మాటిన్నాయనా, ఈ చదువులు మనకి కడుపు నింపుతాయా కాలు నింపుతాయా? నిన్ను రసూల్ ఛాయ్ దుకాణంలో కొలువు పెట్టిస్తా, మంచిగా చేసుకో, పైసలు వస్తాయి బిడ్డ. నేను చదువుకుంటా, మంచిగా సర్కారు పని వస్తుంది, అప్పుడు మంచిగుంటాం నాన్న. అగో ఆ బంగ్లా వంటి బంగ్లా మనం ఫ్రీ కట్టుకుంటాం. గండుగా నేను చదువుకుంటా నాయనా. నాయనా నా మాట తినటానికి ఒక బొక్క లేదు గాని బంగ్లాలు కడతాడట. బంగ్లాలు కామోష్, జల్దీ నడు, రసూల్ సేటానికి పోదాం. అమ్మా నువ్వని చెప్పే నాయనకి నీ పని పోను, స్కూల్కి పోతా. ఏం చేస్తాం బిడ్డ, నేను చెప్పేటట్టున్నదా? మన బతుకులు గిట్లనే తెల్లారిపోతాయి. అందరం ఏదో ఒక పని చేసుకోకపోతే గిన్ని గంజి మెతుకులు దొరికాయి. నాయన చెప్పినట్టు ఇనుకో బిడ్డ. గది చల్, నకరాలు చేస్తున్నావురా? చల్ చల, నిన్ను దుకాణంలో పెట్టిస్తా. ఏమ్రా నకరాలు? చల్, నువ్వు మంచిగా చెప్తే ఇనుకోవరా. పద పద, పైసలు వస్తాయంటే నీకు నాటకాల కింద ఉందిరా. పద. రసూల్ సాబ్ మనం చెప్పినా కదా, నా పిల్లని తీసుకొచ్చిన పనిలో పెట్టుకోవే. బేఫికర్ యాదగిరి, జాగ్రత్తగా చేసుకో, సార్ చెప్పినట్టు. ఉంటానయ్యా. ఓకే యాదగిరి, బాయ్. ఏమ్రా, నకరాలు చేయకుండా మంచిగా పని చేసుకో. మీ అయ్య నా కాలు మొక్కిండు, గందుకే నిన్ను పనిలో పెట్టుకున్నా. సమజైందా? చల్ బేట, అందరు చల్, కప్పా దోలో జావ్. मियां क्या काम कर रहे? सामान नहीं लेके आए? ఏ మిస్టర్, నువ్వు చిన్నపిల్లల చేత పని చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనెవరో తెలుసా? చైల్డ్ లేబర్ ఆఫీసర్. నై సార్, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు పని చేయట్లేదు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు. ఇద్దరు కోయి బచ్చా గిచ్చే కామ్ నై కర్ రే సార్. వీడెవడు అంటే నా దగ్గర కూడా అబద్ధాలు ఆడుతున్నావా? మాట్లాడమే. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేయండి. తీసారండి స్టేషన్ కి. చల్ పద పద పద. నువ్వెక్కరా? రాయ్ ముందుకు వచ్చారా? కూడా నాడు ఓకే డ్రైవర్ పోనీ.
దిగండి. రారా. తీసుకురండి. రండి లోపలికి. పని చూడు. పిల్లరా, ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు సబ్మిట్ చేయండి. అలాగే. నేను వస్తాను. సరే సార్. రై అక్కడికి కూర్చో. నువ్వెందుకు వచ్చినావు భయ్యా? 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు, కాస్త లేట్ అయ్యేసరికి బాకీ చెల్లించమని ఒత్తిడి తెచ్చాడు. ఎక్కరెగో పొడిచి చంపేశాను. ప్రేమించమంటే నకరాలు చేసింది భయ్యా, దాని మొహం మీద యాసిడ్ పోసిన. బ్యాంక్ రాబరీ 50 లక్షలు కొట్టేశాం. తాగిన మైకంలో అనవసరంగా దొరికేసినాం. ఏం చేస్తాం, మన టైం బాగుండలేదు. ఈ ఫైల్ కోర్టుకి సబ్మిట్ చేసి వాడిని కూడా కోర్టుకి తీసుకెళ్ళి. ఓకే రై నువ్వు వెళ్ళు. రై నువ్వు కూడా వెళ్ళు. Solids, minerals, No more explanations. I want the data. Okay? Water. Bye. Minerals is called water. ఏమైందిరా, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు డాడీ, యాదగిరి కొడుకు మల్లేష్ ఉన్నాడే, అతన్ని పోలీసులు తీసుకెళ్లారు డాడీ. అవునా? అవును డాడీ, నేను స్కూల్ నుంచి వస్తుంటే పోలీసులు తీసుకెళ్లడం నేను చూశాను డాడీ. ప్లీజ్ డాడీ విడిపించరా. సరే వెళ్దాం. ఓకే శాంతి, జస్ట్ వెయిట్. Come on, baby. Come. నువ్వు బాధపడద్దమ్మా, నువ్వు ఉన్నా కదా. సార్, ఇక్కడ మల్లేష్ అనే అబ్బాయి ఉండాలి. మల్లేష్ కోర్టుకి పంపించాం, రేపు కోర్టుకి వెళ్ళి కలవండి. I will take care. Da. ఏమైందండి? డాడీ, రేపు మల్లేష్ కోర్టుకి వెళ్తే జైల్లో పెడతారు కదా డాడీ. ప్లీజ్ డాడీ, మల్లేష్ని విడిపించేయి డాడీ. పాపం డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ, ఏమైనా చేయి డాడీ. ప్లీజ్ మల్లేష్ని విడిపించు డాడీ. అలాగమ్మా. ఏం చేస్తావో నాకు తెలియదు, ఎంత ఖర్చైనా పర్లేదు. చిన్నపిల్లవాన్ని ఎట్లాగైనా బయటకు తీసుకురావాలి. నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పకు, జస్ట్ డూ ఇట్. ఎలా అయినా వస్తాడా డాడీ మల్లేష్? వస్తాడమ్మా, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్స్ డాడీ.